మనం టేకప్ చేసింది కరెక్టే. నేను ముందే చెప్తున్నాను భయ్, నువ్వు దాని పేరు మార్చావు, నువ్వు ఆలోచన మార్చావు. విముక్తి కోసం జరిగిన పోరాటం ఈ గడ్డ మీద ఉంది, అదే చూపిస్తున్నాను నేను. సో కాబట్టి ఏంటంటే ఎంత పరిజ్ఞానం ఉన్నా మనకేం కావాలో అది తీసుకోగల కెపాసిటీ ఉంటే, సినిమా కూడా అంతే కదమ్మా. ఒక కథ చేస్తుంటాం, ఒక కథ చేస్తుంటే 4 రైటర్లను కూర్చుంటాం. డైరెక్టర్ కావాల్సింది మెయిన్ అదే. ఒక 10 మంది టీంని పెట్టుకుంటాం అనుకుంటే 10 మంది మైండ్ 10 రకాలుగా వెళ్తూ ఉంటుంది. మనకేం కావాలో రాబట్టుకోవడమే డైరెక్టర్. మీ ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనలో ఇప్పుడు ఉదాహరణకి మా కాంపౌండ్ బాహుబలి చేసింది. బాహుబలి రిలీజ్ అయింది, 15-16 దేశాల్లో బాగా నడుస్తుంది. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, బయటకు వచ్చింది లేదో, ఒక కంట్రీలో పేరు మర్చిపోయాను, సుబ్బరాజు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. సుబ్బరాజు ట్రాక్ నచ్చింది. అక్కడికి మా వాళ్ళు ఒక 15 days సుబ్బరాజుని అక్కడికి పంపించి అక్కడ ప్రమోషన్కి వాడుకోవాల్సి వచ్చింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాకు సుబ్బరాజు గారు కావాలని అడిగారు, ప్రభాస్ అన్నని వీళ్ళెవరిని అడగల. సో వాళ్ళకి అది నచ్చింది. అట్లా మన కథ చేసేటప్పుడు కూడా మన టీంలోనే 10 మంది 10 రకాలుగా వెళ్తారు. బట్ మనం వేసే రూట్ ఏంటి, ఈ రూట్లో మనం వెళ్ళాలి అనే జడ్జిమెంట్ డైరెక్టర్కి ఉండాల్సిందే. అది ఈ సబ్జెక్ట్ కదా, ఏ సబ్జెక్ట్ చేసుకున్నా అప్పుడు ఒకే వెళ్తుంది. లేనప్పుడు ప్రతిదీ నచ్చుతుంటుంది. హోటల్కి వెళ్తే అన్నీ నచ్చుతాయి, అన్ని తింటే అయిపోతాం. మనకి ఏం తినాలో అది తినాలి, ఇది అంతే. ఓకే సార్, అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని బాగా అందరిని కలిసివేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి వారి పాలనలో. అంటే ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్నప్పుడు 1947 తర్వాత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది కూడా అప్పుడే జరిగింది అనుకుంటున్నాను. తెలంగాణ స్త్రీలని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, ఇది కూడా అప్పుడే జరిగింది సార్. 1947 to 1948 1936 నుంచి జరిగింది అది. 1936 ఒక్కసారి జరగలేదు అది. ఒక్కసారి కాదు, ఓకే. రకరకాల. అంటే ఏంటంటే బతుకమ్మ ఆడించడం అనేది బాగా ప్రాచుర్యంలో ఉండి బాగా ఎక్కువ ప్లేస్లో బయటకు వచ్చింది మెయిన్ గాండ్లాపూర్, కర్ణాటక దగ్గర గాండ్లాపూర్లో జరిగింది. బసవేశ్వర టెంపుల్ అని ఉంటుంది ఇప్పుడు అక్కడ బసవేశ్వర టెంపుల్ కూడా ఎందుకు ఏర్పడిందంటే, అక్కడ కొంతమంది బ్రాహ్మణులను తల నరికి పాతి పెట్టడం వల్ల వాళ్ళకు గుర్తుగా అక్కడ ఒక స్టాచ్యూ పెడతారు. సో ఆ ఏరియాలో గాండ్లాపూర్ దగ్గర, గాండ్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక బతుకమ్మ జరిగింది. తర్వాత ఇక్కడ మోత్కూర్లో, నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరికి వస్తుంది, మోత్కూర్లో గడ్డం అమీన్ అని ఒకటి ఉండేవాడు, రజాకార్ నాయకుడు. వాడు ఆ విధంగా చాలాసార్లు బతుకమ్మ ఆడించాడు, ఒక్కసారి కాదు. నగ్నంగా అమ్మాయిల్ని, లేడీస్ని నగ్నంగా మార్చి వెనక నుంచి కర్రలతో కొట్టుకుంటూ బ్యాక్ నుంచి బతుకమ్మ ఆడించాడు. తర్వాత బైరాన్పల్లిలో జరిగింది. బైరాన్పల్లిలో ఊరంతా మగాళ్ళందరినీ చంపేసి వాళ్ళ శవాల చుట్టూ వాళ్ళ భార్యలతో బతుకమ్మ ఆడించారు. ఇవి బాగా ప్రమోట్ అయ్యి ఉన్నాయి, బాగా బుక్స్లో అక్కడిక్కడ ఉన్నాయి. ఇలా కాకుండా విచ్చలవిడితనంగా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి అట్లా.